ఆవాస కమిటీ సభ్యులు ప్లస్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన విభాగాలు అదేవిధంగా కైలాస గారు ఆవాస సహకోశాధికారిగా వ్యవహరిస్తారు. జయమేడం గారు ఆవాస ఆత్మీయులు. మాకు కూడా తెలిసి ఏంటంటే వాల్మీకి ఆవాసం దాకా వచ్చిందంటే మీరు కొంత సంస్కారవంతులు, మీకుంది బైబల్, లేకపోతే ఈ వైపు కొద్దిగా తెలిసి అప్పుడు అక్కడ స్ట్రిక్ట్ ఉంటుంది, ఇక్కడ పద్ధతిగా ఉంటుంది, మీరంతా ఇష్టమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ సంస్కారం ఇక్కడ మనం పూర్తిగా ఇంకా మీరు నేర్చుకుంటూ మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారనే చిన్న ఆశ మీరు నిర్వాహకులు. మీకు సబ్జెక్టు రావాలి, ఇటు ఇది డెవలప్ అవ్వాలి. మేము నాకు కొటేషన్ పెట్టినాం చూడండి. ప్రాంతాల్లో పెరిగినప్పటికీ మాతోని సత్సంబంధాలు కలిగిన అంటే సంఘంతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు సాధించాలి. మీరే యువత కార్యక్రమాలు విస్తరించాలి, ప్రపంచమంతా విస్తరించాలి. ఎక్కడ ఎంత వీలైతే అంత సేవా కార్యక్రమాలు చేయాలని పెద్దల ఆలోచన మేరకు చేస్తున్నాం. ఇప్పుడు మీ కంప్యూటర్ శిక్షణ అనేది ఒక ప్రాజెక్ట్ కింద మేము లెక్కలిస్తాం. వాల్మీకి ఆవాసం నడుపుతుంది ఒక ప్రాజెక్ట్ కింద లెక్కలిస్తాం. ఇట్లా ప్రపంచమంతా 150,000 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవాళ నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ మొత్తం ఉంటుంది. ప్రపంచంగా అంతటా కలిసి 150,000 ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నాం. అందులో ఇది అటు విద్యార్థులు ఉండగా ఇది ఒకటి ఆలోచన చేసినాం. మొన్న సెలవులలో స్పెషల్గా విద్యార్థుల కోసం ఆలోచన చేసినాం. సెలవులు ఉంటాయి కాబట్టి 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఇట్లా ఎవరున్నారు సరే అని ఆలోచన చేసినాం. మొన్న 120 మంది విద్యార్థుల దాకా 5 బ్యాచ్లు చేసిన వాళ్ళను 5 బ్యాచ్లు రోజంతా నడిచినాయి. ఇప్పుడు మిమ్మల్ని ముఖ్యంగా ఇప్పుడు ఆలోచించి ఏంటంటే ప్రత్యేకంగా స్టూడెంట్స్ కాకుండా కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ, పార్ట్ టైం పని చేస్తూ, లేకపోతే గృహిణులు కానీ ఇంకా ఒక చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ కోసమని స్పెషల్గా ఆలోచన చేసి ఈ ప్రాజెక్టు కంటిన్యూషన్ చేస్తున్నాం. ముందుగా మరి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి సేవాభారతి సంస్థ గురించి ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. 1989లో బాబాసాహెబ్ దేవరస్ గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలకులు వారు సమాజంలో మరి అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. పేదవారు కావచ్చు, లేదా పీడిత వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేదా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే అంటరానితనం మహమ్మారి కారణంగా మరి సభ్య సమాజం కలవకుండా దూరంగా వెలివేసినటువంటి సమాజం, వీళ్ళందరి దగ్గర కూడా మనం చేరుకోవాలి, వాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించాలి అని చెప్పి 1989లో వారు సేవాభారతిని వారు స్థాపించారు. వారి ఆధ్వర్యంలో సేవాభారతిని స్థాపించడం జరిగింది. చిన్న మొక్కగా నాటినటువంటి సేవాభారతి సంస్థ 1989 నుండి ఇవాళ 2025 వరకు చూస్తే ఒక వట వృక్షంలాగా మారిపోయి భారతదేశం వ్యాప్తంగా ప్రతి మూలలో కొండలలో కూడా అనేక రకాలైనటువంటి ఇందాక మదర్జీ గారు చెప్పినట్టు దాదాపు 180,000 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదాహరణగా మరి ఏమేంటి అంటే కనుక చూస్తే ఏవైతే ఇప్పుడు ఉదాహరణకు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, లేదా ఈశాన్య భారతదేశం అక్కడ మరి మౌలిక సదుపాయాలు అనేటివి అక్కడ ఉన్నటువంటి ప్రజలు గత 2 సంవత్సరాల నుండి కూడా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అవి విజయవంతంగా నడుస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా ఏదైతే నిరుద్యోగం అనేది పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి అందరూ తమ కాళ్ళ మీద తాము నిలబడి కేవలం అంటే తమ ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవడమే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారిని కూడా మరి ముందుకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఏంటంటే ఇది వరకు వృత్తికి కంప్యూటర్కు అనుబంధం ఉండేది. కంప్యూటర్ అనేది ఒక వృత్తి. ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఏ వృత్తి లేదు. ఇది వరకు
దీనిలో ఇన్ఫోసిస్లో టీసీఏలో పనిచేయాలంటే ఇంజనీర్ అయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న షాప్లో కూడా కంప్యూటర్ లేదు. మీరు చూడలేదు, ఏదైనా ఓల్డ్ కిరాణా షాప్కి వెళ్ళండి, ఒక 75 వస్తువు ఇంత పొడవు చిట్టి రాసి టోటల్ డైరెక్ట్ చేస్తారు. ఇప్పుడు పిల్లలకి ఎవరికి చేయాలి క్యాలిక్యులేటర్ లేకుండా, అలాగే కంప్యూటర్ లేకుండా ఇప్పుడు ఒక 30 ఏళ్ళ కింద బ్యాంకులలో కంప్యూటర్ పెట్టాలంటే సైన్ చేసేది కంప్యూటర్ వస్తే మా ఉద్యోగాలు వచ్చేది. ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఏ బ్యాంకు పని చేయలేదు. ఒక నిమిషం కూడా పని చేయలేదు. మనం ఎదుగుదలకు కాలంతో పాటు మారాలి. ఇప్పుడు కంప్యూటర్ లేకుండా మీకు ఇంకొక విషయం చెప్తున్నా, డాక్టర్లకు కూడా కంప్యూటర్లో పోటీ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తాను, మా అబ్బాయికి మనం ఒక ప్రాబ్లం వచ్చింది, 4 టెస్టులు రాశారు. బయటకు వచ్చినాక మా వాడు ఏ మందు రాష్ట్రంలో ఇచ్చింది, డాక్టర్ దగ్గరికి పోతే అదే రాసింది. నీ దగ్గర ఏంటంటే చాట్ జీపీటీలో అప్లోడ్ చేసినా 2 నిమిషాలు రిపోర్ట్ వచ్చింది. అంటే ఎంత పెరిగింది అంటే కంప్యూటర్తోని అనుబంధం అందరికీ అర్థమైంది. ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే జీవితంలో అందరికి అవసరం ఉన్న ప్రోగ్రామ్ను మీరు కండక్ట్ చేస్తున్నారు. రియల్లీ చాలా గ్రేట్. మీ అందరికీ ఒక ఉపాధి అవకాశమే కాకుండా స్వయం ఉపాధి గురించి కూడా ఆలోచించండి. ఇది దీనికి సంబంధం లేదు చెప్తున్నాను. ఇప్పుడు సార్ చెప్పారు కదా, పరిచయం చేసినప్పుడు నేను జాబ్ చేసుకున్నాను, 22 years చేసినాను గవర్నమెంట్ హాస్పిటల్లో. మనం ఉపాధి ఇవ్వాలంటే ఏ సంస్థకైనా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది ఎంత. మనం ప్రతి ఒక 50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద చూస్తే ప్రతి ఇల్లు ఒక ఎంఎస్ఎంఈ. ప్రతిరోజు మనం మోడీ గారు చెప్తారు ఎంఎస్ఎంఈ, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఒక కార్పెంటర్ ఉంటే 4 పనిచేసేవాళ్ళు, ఒక కిరాణా షాప్ ఉంటే 4 పనిచేసేవాళ్ళు, ఒక హౌస్లైన్ ఉంటే ఆయన కింద 4 పనిచేసేవాళ్ళు. అలా 2 కొడుకులు స్కూల్ పోయి వచ్చి పనిచేస్తారు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళకి 10th వచ్చేసరికి ఈ పని వచ్చేస్తుంటాయి. అంటే బతకడానికి వస్తుంటాయి. ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక కూడా బతకడానికి అవసరం ఉన్న పని రావట్లేదు. కాబట్టి రోజు పేపర్లలో చూస్తారు చదువుల సర్టిఫికేట్స్ వస్తున్నాయని వాళ్ళు పని చేయలేకపోతున్నారు. పిల్లలు వచ్చిన వాళ్ళు పని చేయలేకపోతున్నారు. పని చేసేది అక్కడ నేర్పట్లేదు. ఆ జ్ఞాపకం నేర్పడానికి వీళ్ళు ఎక్స్ట్రా శ్రమ తీసుకొని ఈ పని చేస్తారు. నాకు తెలిసిన ఇప్పుడు మీరు ఏం చదువుకున్నా అని ఎక్కడైనా పోతే ఏ పని చేయాలన్నా కంప్యూటర్తో ఖచ్చితంగా అవసరం.